హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్రిపేర్ చేసినటువంటి రెసిపీ ప్రతి ఒక్కరికి నచ్చి తీరుతుంది. అదే మన తెలంగాణ స్టైల్లో బోటి ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలి, చాలా టేస్టీగా, ఎలాంటి స్మెల్ లేకుండా ఈరోజు వీడియోలో చూద్దాము. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అదేవిధంగా ఒక హాఫ్ కేజీ మటన్ బోటీని ఈరోజు తెప్పించాను. ఈ మటన్ బోటీ అనేది మనము చాలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. దాదాపుగా 7-8 సార్లు ముందుగా క్లీన్ చేసి తెల్లగా వాటర్ తేలేంత వరకు మనం శుభ్రం చేస్తూనే ఉండాలి. అలా ప్రిపేర్ చేస్తేనే ఈ మేక బోటిలో ఉండేటువంటి, అంటే పొట్ట పేగులు అంటాం కదా, వాటిలో ఉండేటువంటి ఆ నీచు స్మెల్ అంతా పోతుంది. ఇలా పూర్తిగా క్లీన్ చేసిన తర్వాత రైస్ కుక్కర్లో లేదా మనము పప్పు కుక్కర్ యూజ్ చేస్తాము కదా, అందులో ఈ బోటిని యాడ్ చేసి దానిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, అదేవిధంగా బోటి మునిగే వరకు వాటర్ యాడ్ చేయాలి. ఇక్కడ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్, బోటి మనం తెచ్చుకునేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేపించి తెస్తేనే ఇండియన్ స్టైల్లో ఉన్నటువంటి వేస్టేజ్ అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేస్తుంది. దాదాపుగా 7-8 విజిల్స్ వచ్చే వరకు దీన్ని మనం ఉడికిస్తేనే పూర్తిగా ఉడుకుతుంది. ఒక 60-70% కుక్కర్లోనే ఉడికించాలి. అప్పుడే పర్ఫెక్ట్గా బోటి ఫ్రైకి యూజ్ అవుతుంది. ఇలా ఉడికినాక దీనిని ఈ పైన పొట్ట మీద ఈ విధంగా వేస్టేజ్ అనేది ఉంటుంది. దాన్ని చాలా నీట్గా ఓపికగా శుభ్రం చేసుకోవాలి. అలా క్లీన్ చేసిన తర్వాత కూడా దీనిని ఒక 2-3 సార్లు పూర్తిగా శుభ్రంగా క్లీన్ చేసి ఇలా సపరేట్ చేసుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోయాయో. ఇప్పుడు ఒక కడాయిలో బోటికి తగినంత ఆయిల్ అనేది ఎక్కువగా యూజ్ చేయొద్దు, ఎందుకంటే ఇందులో కొవ్వు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దీనికి మసాలా ఇంగ్రీడియంట్స్ షాజీరా, దాల్చిన చెక్క, యాలకులు, ఇంకా లవంగ, అదేవిధంగా అనాస మొగ్గ, కొంచెము జావిత్రి, ఒక బగారాకు, ఇవి యాడ్ చేసి కొంచెము ఫ్రై అయిన తర్వాత పైన మనము కస్తూరి మేతి యాడ్ చేసాము. మసాలాతో ఇలా ప్రిపేర్ చేయండి, చాలా పర్ఫెక్ట్గా మటన్ బోటి ఫ్రై అనేది వచ్చేస్తుంది తెలంగాణ స్టైల్లో. ఇప్పుడు ఈ కడాయిలో మనం శుభ్రంగా క్లీన్ చేసినటువంటి ఈ మటన్ని ఇందులో యాడ్ చేయాలి. ఇది పూర్తిగా మగ్గుతూ ఉండాలి, మీడియం ఫ్లేమ్లోనే దీన్ని మగ్గిస్తూ ఉండాలి. ఇక్కడ మనము కడాయి అనేది నాన్ స్టిక్ ప్యాన్ అయితే రెసిపీ అడుగు పట్టకుండా ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా బోటిని ఫ్రై చేస్తూ ఉండాలి మీడియం ఫ్లేమ్లోనే. అదే హై ఫ్లేమ్లో పెట్టేస్తే అది మాడిపోయే అవకాశం ఉంటుంది. మీడియం ఫ్లేమ్ అయితేనే ముక్కలు అనేవి చక్కగా కలర్ అనేవి చేంజ్ అవుతూ పర్ఫెక్ట్గా ఫ్రై అవుతూ ఉంటాయి. ఇలా మనం ఓపికగా దాదాపుగా 7-8 నుంచి 10-12 నిమిషాల వరకు దీన్ని ఇలా ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేస్తూ ఉంటే అప్పుడు మెల్లిగా కలర్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలా ఇందులో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ కూడా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఆయిల్ మాత్రము చూసి యాడ్ చేసుకోవాలి, అప్పుడే అదిరిపోయే స్టైల్లో ఈ మటన్ బోటి ఫ్రై అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. పక్కా కొలతలతో తయారు చేస్తే ఈ విధంగా బోటీని చేసేటువంటి ప్రాసెస్ చాలా రిస్కీగా ఉంటుంది, కాకపోతే ఓపిక అనేది అవసరము. ఇలా కలర్ చేంజ్ అయినాక ఒక 2-3 పచ్చిమిరపకాయ చీలికలు, అదేవిధంగా 1 కప్పు ఆనియన్స్ ఇప్పుడు యాడ్ చేయాలి. స్టార్టింగ్లో యాడ్ చేస్తే పోపులో, అప్పుడు ఈ బోటీలో మనము ఫ్రై అయ్యే వరకు మాడిపోతాయి కాబట్టి ఇది దాదాపుగా సెమీగా ఫ్రై అయిన తర్వాతనే ఈ పచ్చిమిరపకాయ చీలికలు కానీ ఆనియన్స్ కానీ ఇందులో యాడ్ చేస్తేనే మంచి టేస్టీగా ఉంటుంది. ఇలా మెల్లిగా పచ్చి స్మెల్ పోయే వరకు ఆనియన్స్కి మనం ఫ్రై చేశాక తర్వాత మనము ఒక పిడికెడంతా కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేయాలి. చాలా ఈ కాంబినేషన్లో ఇలా మీరు ప్రిపేర్ చేయండి, ఎంతో టేస్టీగా, ఇలాంటి నీచు స్మెల్ అనేది లేకుండా ఎప్పుడు చేసినా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారు. ఎంతో టేస్టీగా ఈ రెసిపీ అనేది మీరు యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఏంటంటే ఇది స్టఫ్గా చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేస్తే. తర్వాత సెమీగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. అల్లం వెల్లుల్లి పేస్టు ఇది నాన్ వెజ్ కాబట్టి దానిలో టేస్ట్ని బట్టి ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో ఇలా పూర్తిగా మనము కలుపుతూ ఉండాలి, ఇలా మగ్గే వరకు మనం కలుపుతూనే ఉండాలి.
ఇక్కడ ఒక చిన్న గమనిక, బోటి ఎప్పుడైనా సరే మనం ఫ్రై చేస్తున్నప్పుడు కొన్నిసార్లు చిటపటమని పేలేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని మనము ప్రిపేర్ చేయాలన్నమాట. ఇలా పూర్తిగా పచ్చి స్మెల్ పోయి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ ఫ్లేవరు ఇదంతా కూడా బోటికి పట్టేసింది. ఇది మ్యాక్సిమం ఒక 80%, 80-90 వరకు ఉడికిపోయాయి. ఇవి పళ్ళు లేని వాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్రతి ఒక్కరికి కూడా మెదిగే విధంగా, అంటే తినడానికి అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే. ఇప్పుడు టేస్ట్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి. స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువగా యాడ్ చేసుకోండి. అది జస్ట్ మీ ఇష్టము ప్రకారమే యాడ్ చేసుకోవాలి. మరి ఎర్రగా కావాలి, ఎక్కువగా స్పైసీగా ఉండాలి స్టఫ్లోకి అనుకుంటే మాత్రం అడిషనల్గా యాడ్ చేయండి. ఇలా చూస్తే కొంచెము లైట్ కలర్ అనిపించింది కాబట్టి నేను ఇంకా కొద్దిగా యాడ్ చేశాను. అప్పుడు పర్ఫెక్ట్గా కలిసిపోయింది. ఇలా ప్రిపేర్ చేస్తూ మీరు మెల్లిగా ఈ నాన్ స్టిక్ ప్యాన్లో దీన్ని కదిపిస్తూ ఉంటే పూర్తిగా ఇది మగ్గిపోతుంది, మంచి కలర్లోకి వచ్చేస్తుంది అన్నమాట బోటి ఫ్రై. ఇలా ప్రిపేర్ చేసిన ఈ బోటి ఫ్రైని వేడి వేడి అన్నంలోకి తింటే అదిరిపోయే టేస్టీగా ఉంటుంది. కారం యాడ్ చేసిన తర్వాత కారాన్ని ఈ పీసెస్ని బట్టి, సాల్ట్ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. మీకు టేస్ట్ ఎక్కువగా సాల్ట్ ఎక్కువగా తీసుకునేవారైతే అది మీ ఇష్టం మాత్రమే. సో ఇలా దీన్ని మెల్లిగా మనము కదుపుతూ ఉన్నాము. ఈ బోటి అనేది చాలా హెల్దీ ఫుడ్ అందరికీ, కాకపోతే నీచు స్మెల్ వస్తుందని ఎక్కువగా ఇష్టపడరు. కానీ చాలా చలువ కూడా శరీరానికి ఈ బోటి అనేది. ఎంతో రుచికరంగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా ఆయిల్ ఫ్లోట్ అయ్యే టైంలో ఇలా పచ్చి ధనియా పౌడరు, అదేవిధంగా లైట్గా గరం మసాలా, ఆల్రెడీ మనము స్పైసెస్ పోపులు యాడ్ చేసాము కాబట్టి కొద్దిగా స్పైసీ కోసము లైట్గా గరం మసాలా యాడ్ చేసి దీన్ని కడాయిలో తిప్పుతూ ఉండండి. మొత్తం ఇలా దీన్ని ఇలా కదిలిస్తూ ఉంటే బాటమ్ నుంచి పూర్తిగా కూడా ఇది మగ్గిపోతుంది లో ఫ్లేమ్లోనే. ఇలా మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేస్తారు. స్టఫ్గా కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా దీని మీద కొత్తిమీర గార్నిష్ చేసుకోండి. దీనికి కొత్తిమీర ఎక్కువగా గుప్పెడంతా అలా యాడ్ చేస్తే ఆ ఫ్లేవరు, ఆ టేస్ట్ చాలా నీట్గా, చాలా పర్ఫెక్ట్గా, చూడడానికి లుక్గా ఉంటుంది. అందరూ ఇష్టపడతారు. ఫంక్షన్స్లో మాత్రం బోటి కర్రీ దొరకడం అంటే కష్టము. కాకపోతే ఇంకా మనకి డౌట్, అక్కడ చేసి ప్రిపేర్ చేసేటువంటి బోటి అంత క్లీన్గా ఉంటుందో లేదో తెలియదు, కానీ ఇలా మనం మాత్రము ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఈ స్టైల్లో ఎలాంటి నీచు స్మెల్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా బోటీ కర్రీని మాత్రము అందరూ ఎంజాయ్ చేయగలుగుతారు. పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి, చిన్న పిల్లలకి, ప్రతి ఒక్కరికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.